సడన్గా బూమ్ అనే సౌండ్ ఏమైందని తెలిసే లోపే 290 మంది చనిపోయారు. దగ్గరగా 900+ పీపుల్ అయితే ఇంజూర్ అయ్యారు. సో ఇదిగోండి యాక్సిడెంట్ అయింది. ఇదిగోండి మొత్తం పక్కన చూస్తున్నారా మీరు? సో ఇదిగోండి మొత్తం పక్కకు పడిపోయాయి. సో ఇక్కడ కన్నా చూసుకుంటే అసలు వాటర్ అయితే రావట్లేదు అనమాట. కంప్లీట్ వాష్రూమ్స్లో అన్నింటిలో వాటర్ అయితే వెళ్ళిపోయాయి. ఆ బోగిలో వస్తున్నాయి, మా బోగిలో వాటర్ అయితే అయిపోయాయి. ఏముందమ్మా వ్యూ. ఇండియాలోనే ఫేమస్ ట్రైన్ ఏది అంటే టక్ అంటే ఏం చెప్తారు? పోనీ రీసెంట్గా మంచిగా ఫేమస్ అయిన ట్రైన్ ఏది అంటే ఏం చెప్తారు? రీసెంట్గా న్యూస్లో హల్చల్ అయిన ట్రైన్ పేరు ఏది అంటే ఏం చెప్తారు? సో ఈరోజు మనం ఆ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తున్నాం. సో అదే కోరమాండల్ ఎక్స్ప్రెస్. మంచికో చెడుకో సో ఈ విధంగా మటుకు ఎప్పుడు ఏ ట్రైన్ కూడా ఫేమస్ అవ్వకూడదు అనమాట. సో మీ అందరూ తెలిసిందే కోరమాండల్ ఎక్స్ప్రెస్ రీసెంట్లీ యాక్సిడెంట్ అయితే అయ్యింది. చాలా పెద్ద యాక్సిడెంట్, ఇండియన్ రైల్వేస్లోనే వన్ ఆఫ్ ద మేజర్ యాక్సిడెంట్ అని అయితే చెప్పొచ్చు. సో ఈ ట్రైన్లో మనం అయితే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా ఎక్కడి నుంచి అంటే సో చూస్తున్నారా, సో ప్రెసెంట్ నేను కోల్కతాలోని షాలిమార్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. కోల్కతాలో మనకి చాలా రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. మెయిన్గా మనకు గుర్తొచ్చేది హౌరా రైల్వే స్టేషన్ అండ్ తర్వాత సీల్దా రైల్వే స్టేషన్, సీల్దా తర్వాత చూసుకుంటే కోల్కతా రైల్వే స్టేషన్ అండ్ ఈ షాలిమార్ రైల్వే స్టేషన్. ఇవన్నీ కోల్కతాలో ఉన్న టాప్ రైల్వే స్టేషన్స్ అనమాట. సో మనకి కోరమాండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి కోల్కతాలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ రోజు మనము షాలిమార్ టు చెన్నై వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. యాక్చువల్లీ చెన్నై వరకు వెళ్తానా లేదా విజయవాడ దిగిపోతానా అనేది లాస్ట్ మూమెంట్ వరకు అయితే డిసైడ్ అవ్వను. నేను అప్పటికప్పుడు డిసైడ్ అవుతాను అనమాట. జర్నీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనే దాన్ని బట్టి అయితే. సో ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు షాలిమార్ నుంచి 3:20కి అయితే ఉంటుంది. బట్ 1 hour 40 minutes రీషెడ్యూల్ అయ్యి ఇప్పుడు 5 o'clock అయితే షెడ్యూల్ ఇచ్చారనమాట. సో ట్రైన్ కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది. లోపలికి అయితే వెళ్దాం. కోరమాండల్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి అదేంది, దీని చరిత్ర ఏంది, A to Z మీకు మొత్తం చెప్పేస్తాను అనమాట. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి అయితే వెళ్ళిపోయింది. మన ట్రైన్ 12841 అనమాట. షాలిమార్ టు చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి. సో రీషెడ్యూల్ చేసిన తర్వాత 5 గంటలకైతే వేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది అని అయితే చెప్పారనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళిపోదాము. ఇంకొక 15 minutes ఉంది మన దగ్గర టైం అయితే. సో ఇది వచ్చేసి షాలిమార్ రైల్వే స్టేషన్ ఇన్సైడ్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి కొత్తగా కట్టినట్టున్నారు, లేదా పాతదే ఏమన్నా రెనోవేట్ చేసినట్టున్నారు. నాకు బిల్డింగ్స్ అంతా ఏంటంటే చాలా కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ మన కోరమాండల్ ఎక్స్ప్రెస్ అయితే. దీన్ని చూస్తుంటేనే కొంచెం లైక్ ఎట్టంటే ఒంట్లో భయం ఉంది అండ్ అదే టైంకి ఒక ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. సో ఫైనల్లీ మనం ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మన కోచ్ వచ్చేసి B8 అనమాట. ఇప్పుడు మనం ప్రెసెంట్ B4 దగ్గర అయితే ఉన్నాము. B8 దగ్గరికి వెళ్తాం. అమ్మయ్య లాస్ట్ లో వచ్చిందిలేండి, మంచిది. సో బండి లోపల అయితే ఖాళీగానే ఉంది, పర్లేదు. B855 ఇదే ముందైతే 55. సో ఈ ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఈ ట్రైన్ యాక్సిడెంట్లో అయితే ఇన్వాల్వ్ అయింది కదా, లైక్ ఒక 1 month బ్యాక్. సో అప్పుడు ఆల్మోస్ట్ 23-22 కోచెస్లో నుంచి దగ్గరగా 15 కోచ్లు అయితే డ్యామేజ్ అయిపోయి పట్టాలు తప్పిపోయి పక్కన పడిపోయాయి. సో వాటిలన్నింటినీ అంటే రేకును మొత్తం రీప్లేస్ చేసేసారనమాట. రేక్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ బోగీస్. ఇప్పుడు ఈ బోగి ఆ బోగి మొత్తం వరుసగా బోగీలు ఉంటాయి కదా, బోగీలు కానీ కోచ్లు కానీ ఏదన్నా సరే వీటిలన్నింటినీ కలిపి రేక్ అంటారు. సో ఈ రేక్ మొత్తాన్ని రీప్లేస్ చేసి కొత్త రేక్ అయితే ఇప్పుడు మన ముందు ఉందన్నమాట. సో ఈ కొత్త రేక్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్లో మనం ట్రావెల్ చేయబోతున్నాము. అంటే కొంతమంది డౌట్ ఉంటుంది, యాక్సిడెంట్ అయింది కదా భయ్య ట్రైన్లో, అవి ఎట్లా ట్రావెల్ చేస్తున్నావు నువ్వు అని. ఆ రేక్ తీసేసి ఈ రేక్ వేసారు. సో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ ట్రైన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ట్రైన్స్. మనకి మొబైల్స్లో టీవీస్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎట్లా ఉంటాయి టాప్ లెవెల్లో, అట్లా అనమాట. ఇది వచ్చేసి ఇండియన్ రైల్వేస్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ట్రైన్ అనమాట. ఇది వచ్చేసి దీని ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 6th March 1977లో అయితే స్టార్ట్ చేశారు. అంటే దగ్గరగా 46 years హిస్టరీ అయితే ఉంది ఈ ట్రైన్కి. మోస్ట్లీ ఈ ట్రైన్లో ఆంధ్రలో దిగాలనుకునే వాళ్ళు మాత్రం విశాఖపట్నం వాళ్ళు ఎక్కువ ఎక్కుతారు, విజయవాడ వాళ్ళు ఎక్కువ ఎక్కుతారు. మ్యాక్సిమం ఇదే మెయిన్ స్టాప్స్ అనమాట. అండ్ తమిళనాడు వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకు ఉన్న ఒకే ఒక స్టాప్ చెన్నై మాత్రమేను. చెన్నై వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కూడా కోల్కతా నుంచి చెన్నై వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ ట్రైన్ని మెయిన్గా ప్రిఫర్ చేస్తారనమాట. 1977లో దీన్ని బైవీక్లీ ట్రైన్ కింద అయితే స్టార్ట్ చేశారు. అంటే వారానికి 2 రోజులు మాత్రమే తిరిగేది. బట్ ప్రెసెంట్ గా చూసుకుంటే ఇది ఒక డైలీ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ ప్రతిరోజు 3:20కి షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి పక్క రోజు అంటే దగ్గర 25 hours జర్నీ చేసి పక్క రోజు 4:30, 4:40కి మనకి చెన్నైలో దింపుద్ది. సో కోల్కతా నుంచి చెన్నై వరకు దీని టికెట్ ప్రైస్ గా నాకు చూసుకున్నట్టయితే నేను 3rd AC బుక్ చేసుకున్నాను. నాకు వచ్చేసి 1900 రూపాయలు అయితే దగ్గరగా పడింది. దీంట్లో మనకి 2nd AC ఉంది, 1st AC ఉంది, అన్ని క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంది. కిందకి దిగి కొంచెం నడుస్తున్నా, దాని తర్వాత ట్రైన్లోకి ఎక్కిన తర్వాత మొత్తం కూర్చోవడమే కదా. దీని యాక్సిడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు
క్లియర్గా చెప్తాను. కొంచెం సేపు పోయాక చెప్తా. ఆ లొకేషన్ వస్తుంది కదా, మ్యాక్సిమం చీకటి పడిపోద్ది ఆ లొకేషన్ వచ్చే టైంకి. బట్ ట్రైన్ స్టార్ట్ అయ్యేది చెప్తా. కిక్ ఉంటుంది మూమెంట్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ గురించి మాట్లాడితే. సో ఫైనల్లీ మన ట్రైన్ షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆన్ టైంకి అయితే తీసాడు అనమాట. అన్ని ట్రైన్స్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే లేదు. అన్ని ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు చాలా క్యాజువల్ ఫీలింగ్ ఉంటుంది. ఈ ట్రైన్లో వెళ్తుంటే ఏదో తెలియని భయం అనకూడదు, ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. కానీ ఏం కాదులేండి, కానీ మంచి అడ్వెంచరస్ జర్నీ ఇదైతే నా దృష్టిలో. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లోనే చూసుకుంటే షాలిమార్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే ఉందన్నమాట. సో బాయ్ బాయ్ షాలిమార్. ఇది ఎక్కడ కామెడీ రా మామ. ఇందాకేమో షాలిమార్ నుంచి హైదరాబాద్ చూసావు, ఇప్పుడేమో సికింద్రాబాద్కి. సో ఈ ట్రైన్ మనకి నడిచేది వచ్చేసి ఎల్హెచ్బికి వచ్చేస్తావు కదా. సో పర్మిసిబుల్ స్పీడ్ కూడా ఏంటంటే ఈ రూట్లో మొత్తము 133 km/h. అండ్ ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ కూడా చూసుకున్నట్టయితే 65 km/h యావరేజ్ స్పీడ్ అయితే ఉంది దీనికి. సో షాలిమార్ దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయితే వచ్చిందనమాట. అదే సంత్రగచ్చి. జస్ట్ లైక్ 4 kilometers ఉంటుంది అంతేను షాలిమార్ నుంచి. ఇక్కడ మనకి చాలా మంది అయితే ఎక్కుతున్నారు, చూస్తున్నారా, రెడీగా ఉన్నారు జనాలంతా ఎక్కడానికి. సో 2 June 2023 టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 PM అయితే అవుతుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలాసూర్ స్టేషన్ దాటేసి బహానగర్ బజార్ అనే స్టేషన్ దగ్గరలోకి అయితే ఎంటర్ అవుతుంది. సడన్ గా బూమ్ అనే సౌండ్. ఏమైందని తెలిసే లోపే 290 మంది చనిపోయారు. దగ్గరగా 900+ పీపుల్ అయితే ఇంజూర్ అయ్యారు. ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయితే అయింది. మొత్తం ఈ యాక్సిడెంట్ లో 3 trains ఇన్వాల్వ్ అయ్యాయి. ఆ 2 ప్యాసింజర్ ట్రైన్ లో ఒకటే మనం ట్రావెల్ చేస్తుంది ఇప్పుడు కోరమండల్ ఎక్స్ప్రెస్. అసలు ఏం జరిగిందనేది చూసుకుంటే ట్రైన్ రోజులాగే షాలిమార్ నుంచి స్టార్ట్ అయ్యి బాలాసూర్కి వెళ్ళింది అనమాట. బాలాసూర్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే భద్రాక్. ఈ బాలాసూర్ భద్రాక్ మధ్యలో మనకి బహానగర్ బజార్ అనే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ స్టాప్ లేదు కాబట్టి ఈ రూట్ లో పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి మనకి ట్రైన్స్ కి 130 km/h. ఇది ఎలాగో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి సో ఫుల్ స్పీడ్ లో 130 km/h స్పీడ్ లో అయితే ఈ ట్రైన్ దూసుకెళ్ళిపోతుంది. బహానగర్ బజార్ వచ్చేసరికి మెయిన్ లైన్ లో వెళ్ళాల్సిన కోరమండల్ ట్రైన్ ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల సడన్ గా లూప్ లైన్ లోకి ఎంటర్ అయిపోయింది. లూప్ లైన్ అంటే ఏంటంటే మెయిన్ లైన్ కాకుండా సైడ్ జస్ట్ మనకి ఏమన్నా క్రాసింగ్లకి వాటికి వాడతారు కదా, ఆ లైన్స్ అనమాట. సో దాంట్లోకి ఎంటర్ అయిపోయేసరికి అదే టైంలో అక్కడ గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. 130 km/h స్పీడ్లో వెళ్ళి గూడ్స్ ట్రైన్ అయితే గుద్దేసింది. సో జరిగిన ఇంపాక్ట్ ఎంత పెద్దది అంటే 24 కోచెస్ ఉన్న ట్రైన్లో నుంచి 15 కోచెస్ అయితే ఎగిరి పక్కన పడిపోయాయి. ఇక్కడ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఎగిరి పక్కన ట్రాక్ మీద పడ్డాయి. అదే టైంలో కోల్కతా వైపు వెళ్తూ బెంగళూరు నుంచి హౌరా ఎక్స్ప్రెస్ వెళ్ళి ఆ కోచెస్ ని గుద్దేసుకొని ఆ ట్రైన్ కూడా ఒక 5 కోచెస్ అయితే పట్టాలు తప్పాయి అనమాట. సో ఇది చాలా బ్యాడ్ లక్ అని అయితే చెప్పాలి. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ట్రైన్ కి ఫ్రంట్ 4 కోచెస్ వచ్చేసి జనరల్ కోచెస్. సో మీ అందరు తెలిసిందే, జనరల్లో ఆల్మోస్ట్ కెపాసిటీ కన్నా 3 times ఎక్కువ ట్రావెల్ చేస్తారు, 4 times కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తారు, ఎస్పెషల్లీ ఈ హౌరా నుంచి వచ్చే ట్రైన్స్లో. సో ఫ్రంట్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఫ్రంట్ కోచెస్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్. సో చాలా మంది అయితే చనిపోయారు అండ్ ఆల్సో ఇంజూర్ అయ్యారు అనమాట. సో అది సింపుల్గా ఈ ట్రైన్ గురించి జరిగిన యాక్సిడెంట్ డీటెయిల్స్ అయితే. సో ఇంకొద్దిసేపట్లో మనం బహానగర్ బజార్ అనే ప్లేస్కి కూడా వెళ్తాము. వెళ్ళేసరికి అయితే ఖచ్చితంగా చీకటి పడిపోద్ది. బట్ మీకు ద బెస్ట్ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను, ఎంత కుదిరితే అంత. సో ట్రైన్ అయితే ప్రెజెంట్ 110 స్పీడ్లో క్రూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కొంత దూరం వరకు 110 స్పీడ్ లిమిట్ ఉందని అనుకుంటే దానికని ఫుల్ స్పీడ్లో పట్టుకెళ్తున్నారు. ఈ ట్రైన్ అయితే ఎక్కడా తగ్గదు. దీని టాప్ స్పీడ్ ఎక్కడి వరకు పర్మిసిబుల్ స్పీడ్ అయితే అలో చేస్తారో అక్కడ వరకు అయితే 100% వెళ్ళొద్దు అనమాట ఈ ట్రైన్. సో బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ కి 3వ స్టాప్ అయిన బాలాసూర్ జంక్షన్ లో అయితే మన ట్రైన్ వచ్చేసి ఆగిందనమాట. సో లాస్ట్ టైం ఈ బాలాసూర్ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి 25 kilometers తర్వాత ఏమో యాక్సిడెంట్ అయింది అయితే ఈ ట్రైన్ కి. నేను మీకు చూపిస్తాను ఆ లొకేషన్ కూడా. సో జస్ట్ మనం ఒరిస్సాలో కూడా అయితే ఎంటర్ అయిపోయాం. దీని ముందల స్టాప్ ఖరగ్పూర్, అది నేను చూపిలేదు.
ఫుడ్ తింటున్నాను అనమాట అప్పుడు. సో ఖరగ్పూర్ జంక్షన్ లో ఈ ట్రైన్ 5 minutes అయితే ఆగింది. అది వెస్ట్ బెంగాల్ లో ఉంటది. అండ్ మనం ఇప్పుడు ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఒరిస్సా ఎంటర్ అవ్వగానే బాలాషూర్ అనమాట. సో మనకి ట్రైన్ ది యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మందికి ఇంజూర్ అయ్యారు కదా, సో వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకొచ్చారు, హాస్పిటల్ కి, బాలాషూర్ హాస్పిటల్ కే తీసుకొచ్చారు. సో ఫైనల్లీ ట్రైన్ అయితే మన ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి అయితే ఎంటర్ అవుతుంది. బహానాగా బజార్ దగ్గరలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలీదు, ఎందుకంటే నా రియల్ ఐస్తోనే నాకు సరిగ్గా కనిపించట్లే. ఇంకా మీకు ఏమాత్రం కనిపిస్తుందో కెమెరాలో. బట్ మనమైతే ఎంటర్ అవుతున్నాము ఆ ఏరియాకి, యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ స్పాట్కి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ కొంచెం లైటింగ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం ఇంకా మన లక్ అనమాట. ఏమన్నా ఇదిగోండి ఇగోండి 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 కాదు. సో ఇగోండి ఇదిగోండి యాక్సిడెంట్ అయింది. ఇదిగోండి మొత్తం పక్కన చూస్తున్నారా మీరు? సో ఇగోండి మొత్తం పక్కకు పడిపోయాయి, పెట్లన్నీ పక్కకు పడిపోయాయి, చూస్తున్నారా? ఇదేనమాట మొత్తం, చూడండి ఏ విధంగా పడిపోయాయో. సో ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. సో ఇదే యాక్సిడెంట్ అయింది. ఇదిగోండి బహానాగా బజార్. సో మీరైతే ఇక్కడ చూస్తున్నారా కోచెస్ అన్ని ఎట్లా చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయో. ఇదేనమాట యాక్సిడెంట్ అయిన స్పాట్ అయితే. ఆల్మోస్ట్ 15 కోచ్లు పక్కకు పడిపోయాయి. అండ్ ఆల్సో బెంగళూరు నుంచి హౌరా వైపు వెళ్తున్న ట్రైన్ కోచెస్ 5 వచ్చేసి పక్కకు పడిపోయాయి. సో ఇక్కడ మీరు ఈ కోచ్ చూసుకోవచ్చు, తుక్కు అయిపోయింది. ఇదైతే చాలా 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 భయంకరంగా ఉందన్నమాట. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఇన్సిడెంట్ చూసిన తర్వాత నుంచి. సో యాక్సిడెంట్ అయిన స్పాట్ ని మొత్తానికి మనం అయితే చూసాము. ఇదే అనమాట రైల్వే స్టేషన్ అయితే. ప్రెసెంట్ ఇది ఆపరేటింగ్ లో లేదు అని అన్నారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఉంది ఆపరేటింగ్ లో ఉంది, జనాలు అయితే ఉన్నారు. సో ఇదే ఆ రైల్వే స్టేషన్, చీకటి పడిపోయింది. ఇదిగోండి బహానాగా బజార్ అని అయితే ఉంది. మొత్తానికి కనిపించాయి, తుక్కు అయిపోయినాయి అన్ని. ఈడేనమాట భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఈ ఊరు వాళ్ళందరికీ 2 రోజులు నిద్ర కూడా పట్టుండదు ఆ యాక్సిడెంట్ దెబ్బకి, దాని నుంచి వచ్చిన సౌండ్లు దెబ్బకి. సో ఇక్కడ అంతా మళ్ళీ రీస్టోర్ అయితే చేశారు, పట్టాలు గూడ్స్ అని మొత్తం రిస్టోర్ అయితే చేశారనమాట, పట్టాలు ఎవ్రీథింగ్. సో మొత్తానికి మనం చూడలేము అని అనుకున్న ప్లేస్ని దాన్ని అయితే ఫైనల్లీ చూసాము, బహానాగా బజార్ అనమాట. సో అది మ్యాటర్ అయితే. ఇప్పుడైతే కొంచెం పడుకున్నాము. పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ లేసేటానికి విశాఖపట్నంలో ఉంటుంది మ్యాక్సిమం బండి. విశాఖపట్నం నుంచి మీకు నేను చూపిస్తాను. సో మార్నింగ్ లేసేసరికి ట్రైన్లో సిచ్యువేషన్ అయితే చెప్తా చూడండి మీకు. సో ఇక్కడ కన్నా చూసుకుంటే అసలు వాటర్ అయితే రావట్లేదు అనమాట. కంప్లీట్ వాష్రూమ్స్లో అన్నింటిలో వాటర్ అయితే అయిపోయాయి. ఆ బోగిలో వస్తున్నాయి, మా బోగిలో వాటర్ అయితే అయిపోయాయి. అండ్ ప్రెజెంట్ మనం కనుక చూసుకున్నట్టయితే విజయనగరం అబ్బా ఏ ఉందబ్బా వ్యూ. విజయనగరం దగ్గరలో ఉన్నాం. ఈ ఏరియా వచ్చేసి రామతీర్థం, ఆ ఏరియా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ప్రెజెంట్ మనం ఇప్పుడైతే. లెవెల్ ఉంది ఇక్కడ వ్యూ అయితే. అండ్ ఇక్కడ ఏ మెయింటెనెన్స్ పనులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఇదిగోండి డైలీ మరలా దక్షిణ క్యాబిన్ అంట, డైలీ మరలా రామతీర్థం ఈ ఏరియా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో పొద్దున్నే ట్రైన్ ఎట్లా అంటే పాము మెలికలు తిరుగుతుంది అనమాట. సో నాకు తెలిసి మనం ఒరిస్సా దాటేసి ఏపీలోకి ఎంటర్ అయ్యి కూడా లైక్ ఒక 1 hour కూడా కాలేదు. సో యాక్చువల్లీ బండి దగ్గరగా 4 hours పైగా లేట్గా నడుస్తుంది. మార్నింగ్ 4:30కి విశాఖపట్నం రావాల్సింది 9 o'clock వెళ్తుంది అనమాట. అంటే దగ్గర 4.5 hours లేట్గా నడుస్తుంది ట్రైన్. నైట్ అయితే చాలా దగ్గరలో ఆపాడు, ఒక టైమింగ్ లేకుండా చాలా దగ్గరలో ఆపేశాడు అనమాట. సో ట్రైన్ విజయనగరం జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లేదు మన ట్రైన్కి, సో అందుకే క్రాస్ అయిపోతుంది అనమాట ఆగకుండా. సో బై విజయనగరం జంక్షన్. సో ఇదేదో మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి. మొత్తం ఇదంతా హడావిడే అనమాట. సో ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసి ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టాప్ ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా తీసుకోవాలి. వెల్కమ్ టు వైజాగ్. సో వైజాగ్లో మన ట్రైన్కి 20 minutes స్టాప్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మన ట్రైన్ 5 hours లేట్గా వచ్చింది. మార్నింగ్ 4:30కి రావాల్సింది, మార్నింగ్ 4:30కి రావాల్సింది ఇప్పుడు 9:30కి వస్తుంది అనమాట. విశాఖపట్నం టు మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్
పక్క ప్లాట్ఫామ్లో అయితే ఉంది, సెకండ్ ప్లాట్ఫామ్లో. థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే తీసుకొచ్చారు మన ట్రైన్ని. వైజాగ్ అవుట్స్కట్స్లో క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో. నాకు ఎట్లంటే సమ్ లోనావాలా ఆ ఏరియాలో తిరుగుతున్న ఫీల్ వస్తుంది అనమాట. మొత్తం క్లౌడీగా ఉంది అండ్ లైట్గా వర్షం జల్లు అయితే పడుతుంది. సో వైజాగ్లో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఒక స్లీప్ అయితే వేసాను. లేచేసరికి ఎగ్జాక్ట్లీ రాజమండ్రి క్రాస్ అయ్యాము. సో నెక్స్ట్ వచ్చే చూసుకుంటే తాడేపల్లిగూడెం వస్తుంది, ఏలూరు వస్తుంది, విజయవాడ. ఈ 3 స్టాప్స్ తర్వాత డైరెక్ట్ చెన్నై అనమాట. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు చెన్నై వరకు వెళ్దామా లేదా విజయవాడలో దిగేద్దామా అని చెప్పి. లాస్ట్ మూమెంట్లో మీకు అయితే చెప్తాను. సో రాజమండ్రి నేను మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ రాజమండ్రి మిస్ అయిపోయాను. విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ స్టాప్ కనుక తీసుకుంటే డైరెక్ట్ రాజమండ్రి. సో మనకి ఎట్లా అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఉంటుంది ఈ విధంగా. వందే భారత్ ఎక్స్ప్రెస్కి వైజాగ్ దాడిన తర్వాత రాజమండ్రి, రాజమండ్రి దాడిన తర్వాత డైరెక్ట్ విజయవాడ స్టాపు. బట్ దీనికి ఏంటంటే తాడేపల్లిగూడెం, ఏలూరులో కూడా స్టాప్ ఉంది. దాంతోపాటు నెల్లూరులో కూడా స్టాప్ కల్పించుంటే బాగుండేది, నాలాంటి వాళ్ళకి ఈజీ ఉండేది దిగేదానికి. ఎందుకంటే విజయవాడ టు చెన్నై కనుక చూసుకుంటే 400+ కిలోమీటర్స్ ఉంది. ఒక్క స్టాప్ కూడా లేకుండా పోతుంది. అట్లీస్ట్ ఒంగోలు ఆర్ నెల్లూరులో రెండిట్లో ఏదో దాంట్లో స్టాప్ కల్పించినా బాగుండేది. చాలామంది నెల్లూరు, ఒంగోలు వాళ్ళు కూడా ఎక్కేవాళ్ళు ఈ ట్రైన్లో. సో ట్రైన్ నిడదవోలు జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది. చాలా స్లోగా వెళ్తుంది అనమాట. ఇక్కడ స్టాప్ అయితే లేదు, బట్ చాలా స్లోగా వెళ్తుంది. ఈ ట్రైన్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే టైం టు టైం క్లీన్ అయితే చేస్తున్నారు అనమాట. ప్రతి పూటకైతే ఒకసారి వస్తున్నారు, క్లీన్ అయితే చేసేస్తున్నారు, నీట్గా ఉంటుంది ఫ్లోర్ అంతా. మార్నింగ్ విశాఖపట్నం ముందు వాటర్ అయితే అయిపోయాయి కానీ వాష్రూమ్ దగ్గర, బట్ ఇప్పుడు విశాఖపట్నంలో వాటర్ ఫిల్ చేసేసారు. అప్పటి నుంచి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ట్రైన్ తాడేపల్లిగూడెంకి అయితే ఎంటర్ అయింది. ఇక్కడ కూడా స్టాప్ ఉందన్నమాట, ఇదిగోండి తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెం నుంచి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ రూట్లో ఆల్రెడీ ట్రావెల్ చేశాను నేను 2-3 సార్లు. తాడేపల్లిగూడెం స్టేషన్ చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. బండి ఇక్కడికి గనక చూసుకుంటే దగ్గరగా ఎర్లీ మార్నింగ్ రావాల్సింది, లైక్ 8:39 ఆ టైం కల్లా రావాల్సింది ఈ ప్లేస్కి. బట్ ఇప్పుడు వచ్చేసి 2 o'clock అవుతుంది, దగ్గర 2కి అయితే వస్తుంది తాడేపల్లిగూడెంకి. సో టైం అయితే 2 o'clock అవుతుంది కదా. ఫుడ్ అయితే ఇదేనమాట, చింతపండు పులిహార. ఇదైతే తింటున్నాను, ఇది మనకు తెలిసిన వాళ్ళు అయితే తెచ్చిచ్చారు. సో ఫైనల్లీ మన ట్రైన్ విజయవాడ దరిదాపుల్లోకి అయితే వచ్చేసింది. విజయవాడలోకి ఎంటర్ అవబోతుంది అనమాట. సో ఇప్పటి వరకు స్టేషన్ ముందు ఆపేశారు, జస్ట్ ఒక 2-3 minutes అయితే ఆపారు. మేబీ క్లియరెన్స్ కోసం. క్లియరెన్స్ వచ్చేసినట్టుంది, లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది. ఇంకొక 5 minutesలో విజయవాడకి వెళ్ళిపోద్ది. సో ఫైనల్లీ మన ట్రైన్ కోరమండల్ ఎక్స్ప్రెస్ దగ్గరగా 4 గంటలకైతే విజయవాడలో దింపింది అనమాట. భయంకరమైన వర్షం, మామూలుగా లేదు విజయవాడలో అయితే. దుమ్ము లేపేస్తుంది వర్షం అయితే. సారీ గైస్, ఈ ట్రైన్లో మీకు జర్నీ ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ సిరీస్తో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్.